సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ, ఇప్పుడు నేను నీకు అందించే ఈ లడ్డూని నువ్వు వెంటనే తిను తల్లి. తిన్న వెంటనే నువ్వు ఒక మంచి తీయటి శుభవార్తని వినగలుగుతావు. ఎందువల్లంటే ఇది నీ కోసమే స్వయంగా నేను చేసి నీకు ఇస్తున్నాను తల్లి, నువ్వు తింటావు కదూ అని చెప్పి బాబా మనల్ని అడుగుతున్నారండి. ఇది నిజంగా చాలా సంతోషించాల్సిన ఒక విషయం అండి. ఎప్పుడైతే కనుక ఎవరైనా మనకి ఒక స్వీట్ని కానీ ఒక తీపి పదార్థాలను కానీ మనకి ఇచ్చేటప్పుడు దానికి అర్థం ఏంటండి, నిజంగా వాళ్ళ విషయంలో బాబాకి కానీ బాబా ఇప్పుడు మనకి ఒక స్వీట్ తీపి లడ్డూని మనకు అందిస్తున్నారు అని అంటే బాబా చాలా సంతోషంగా ఉన్నారని అర్థం అండి. ఎందుకు బాబా మనకి స్వీట్ ఇస్తున్నారు, మనం అది ఆ స్వీట్ తిన్న తర్వాత ఒక తీయటి శుభవార్త వింటామని చెబుతున్నారు ఎందువల్ల అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అండి చాలామందికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయండి. ఇదంతా కూడా బాబాగారి ఆశీర్వాదమేనండి, మీ అందరి అభిమానమే అన్నమాట. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదాం. సాధారణంగా అండి మనందరము కూడా ఎప్పుడు కూడా ఇంట్లో ఒక లడ్డు అనే ఒక స్వీట్ అనేది చెయ్యని వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరండి. నిజంగా బాబాకి సంబంధించినంత వరకు కూడా సచ్చరిత్రలో మనకి ఏం రాయబడింది అని అంటే, ద్వారకామాయిలో బాబా ఉన్నప్పుడు షిరిడీలో నిజంగా అండి బాబానే స్వయంగా ఆయన చేతుల మీద వంట చేసేవారంటండి. వంట చేసి భక్తులకి పెట్టడం కానీ, ఇలాంటి తీపి పదార్థాలని సరే పిల్లలకి పంచిపెట్టడం కానీ, చాక్లెట్స్ కానీ, తీపి అనేది ఎవరికైనా సరే బాబా చేసి సంతోషంగా, బాబా ఎప్పుడు కూడా ఆనందంతో ఉన్నప్పుడల్లా బాబా ఆడటం అనేది జరిగేదండి. అంటే డ్యాన్స్ వేయటం కానీ, ఒక 4-5 అడుగుల స్టెప్పులు వేయటం కానీ అలా చేస్తూ ఉండేవారంటండి. గంతులు అందరూ పిల్లలతో కలిసి గంతులు వేయటం కానీ, తీపి పదార్థాలు తినటం కానీ చాలా సంతోషంగా ఉండేవారు. ఇప్పుడు ఈరోజు మనకి ఇలాంటి ఒక లడ్డూని ఆయన చేతుల మీదుగా స్వయంగా చేసి మనకి ఇస్తున్నారు అని అంటే కనుక ఇది నిజంగా చాలా సంతోషించాల్సిన ఒక విషయం అండి. అంతేకాకుండా ఈ తీపి అందించడానికి వెనకాల చాలా గొప్ప అద్భుతమైన ఒక విషయం ఉందండి. అంటే చాలా గొప్ప తీపి వార్తని మనం వినబోతున్నాం. అది ఎలాగా అనేది కూడా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి. ఒక ఊరిలో అండి ఒక మహారాజు ఉన్నాడు. ఈయన నిజంగా అండి చాలా మంచి అతను అనమాట. మంచి మహారాజు అండి కూడా చెప్పవచ్చు. ఎందువల్లంటే ఎక్కువగా ఆ ఊరి ప్రజలందరినీ గమనించగలిగే శక్తి అందరికీ ఉన్నా కూడా అండి కొంతమంది పట్టించుకోకుండా ఉన్న మహారాజులు కూడా ఆ రోజుల్లో ఉండేవారనమాట. అలా కాకుండా ఈ మహారాజు నిజంగా అండి ఏదైనా సరే ఆ ఊరి ప్రజలందరికీ కావాల్సిన కష్టాలు తీర్చడం మట్టుకే కాకుండా ఏదైనా ఒక పండగ అనేది వస్తే కనుక ఆయన విశేషంగా చేయగలిగే తీపి ఏంటి అని అంటే కనుక అండి లడ్డు అండి. లడ్డూని విశేషంగా చేసి ఆ ఊరి ప్రజలందరికీ కూడా ఎన్ని అవసరమైతే అన్ని లడ్డూలు చేయించి పంచిపెట్టేవారంటండి. నిజంగా మనందరము అనుకుంటూ ఉంటాం, ఏదైనా సరే బాబాగారి గుడికి వెళ్ళినప్పుడు ఏదైనా సరే చాక్లెట్స్ కానీ, స్వీట్ కానీ, బాదుషా కానీ, తీపి ఏదైనా సరే మనం పంచిపెట్టాలని అనుకుంటూ ఉంటాం. అలాగా ఈ మహారాజు కండి బాబా అంటే పిచ్చండి. బాబా అంటే ఒక ప్రేమ, గౌరవం, అభిమానం. నిజంగా బాబా అంటే తెలియని వాళ్ళు ఆ ఊరిలో ఎవరు ఉండరనమాట. అందువల్ల బాబాకి ఇష్టమైన తీపిని నిజంగా అది కూడా లడ్డు అంటే ఏ కలర్లో ఉంటుందండి, మనకి పసుపు కలర్లో, అంటే దగ్గర ఆరెంజ్ ప్లస్ పసుపు కలిసినట్టుగా లడ్డూని ఎప్పుడైతే కనుక మనం పంచిపెడుతూ ఉంటామో మనకి నిజంగా అండి పసుపు కలర్ దుస్తులను కానీ, పసుపు కలర్ వస్త్రాలను కానీ ఎక్కువగా గురువారం నాడు గురుబలం పెరగటం కోసం మనం బాబాగారికి పూజలు చేస్తూ ఉంటాం. అలాగే లడ్డూని కూడా పంచిపెట్టినా, మన ఇంట్లో ఎక్కువగా వాడిన పదార్థాన్ని వండి మిగతా వాళ్ళకి పంచిపెట్టినా కూడా నిజంగా అది చాలా వరకు పాజిటివ్ ఒక వైబ్రేషన్ మనకు కల్పిస్తుందండి. అలాగా ఆ మహారాజుకి అలవాటైన ఒక విషయం అండి, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి కూడా ఆయన ఆ లడ్డూనే చేసి పంచిపెట్టేవారంటండి. అలాంటి లడ్డూనే చేసి, అందువల్ల ఆ లడ్డూకు ఉన్న విశేషం ఏంటో చూడండి ఫ్రెండ్స్. ఆ ఊర్లో ఎలాగైనా సరే కష్టాలు అనేవి ఎవరికి అయినా సరే రావాలి అని వేరే ఊరి ప్రాంతం వాళ్ళు అనుకున్నా కూడా అండి వాళ్ళ ఊరి దరిదాపులకు కూడా ఆ కష్టాలు కానీ బాధలు కానీ ఏమీ అండేవి కాదండి. ఎందువల్లంటే ఎలాంటి ఒక శుభకార్యం జరిగినా కూడా, ఒక పెళ్లి జరిగినా కూడా, ఎవరిదైనా సరే ఆ ప్రజలందరిది కూడా, ప్రజలు అంతమంది ఉన్నారు, వాళ్ళల్లో ఎవరిదైనా మ్యారేజ్ అన్నా కూడా మహారాజా దగ్గరుండి చేయించేవారంటండి. ఆ పెళ్లిలో ఖచ్చితంగా ఇలాంటి లడ్డు
అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. తీపి వస్తువు ఏం చేయాలి అని అంటే అది లడ్డూగానే ఉంటుందన్నమాట. అందువల్ల ఆయన ఎప్పుడు కూడా గుడికి వెళ్ళినా కూడా బాబాగారి గుడి ఆ ఊర్లో చాలా పెద్ద ఆలయాన్ని బాబాగారి కోసమే కట్టించారనమాట ఆయన. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రతి గురువారము కూడా ఇలాంటి లడ్డూలన్నీ చేసి ఆయన పంచిపెడుతూ ఉండేవారండి అందరికీ కూడా. నిజంగా అండి, ఎవరైనా గుడికి రాలేకపోయారనుకోండి, గుడికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి కూడా వెళ్ళి చేరాలి అని అందరికీ కూడా పంచిపెడుతూ ఉండేవారనమాట. ఒకరోజు ఏమైంది అని అంటే అండి, ఆ ఊరికి కొంచెం ఒక ముసలతనండి, చాలా వయసు అయిపోయిన అతను, మన బాబానే అనుకోవచ్చు అనమాట, ఆ వేషంలో వచ్చారనమాట. నడవలేని పరిస్థితి ఆయనకి, ఆకలితో ఒక మూల అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నారనమాట. అది రాజును చూడాలని, మహారాజును చూడాలని అనుకుంటున్నాడు అనమాట. ఆయన చూడడానికి చాలా వరకు కూడా ఒక విహీనంగా, అంటే ఎవరైనా దగ్గరికి వస్తారా మన దగ్గరికి, అంటుకుంటే ఏమన్నా ఆయనకి రోగాలు ఉన్నాయేమో అన్న ఒక ఆకారంతో, అంటే భయపడేలాగా, ఎదుటి వాళ్ళు చూసి భయపడేలాగా ఒక అంగవికారంగా ఉండేవారండి ఆయన. అలాంటప్పుడు అతన్ని వెళ్ళి తాకాలన్నా, అతనికి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని అన్నా కూడా ప్రజలందరూ కూడా చూసి భయపడుతూ ఉండేవారు. అది ఆ విషయాన్ని వెళ్ళి మహారాజుకి చెప్తారనమాట. మహారాజా మన ఊరికి ఒక మనిషి వచ్చారు, ఎవరో తెలియదు, ఆయన చాలా వరకు కూడా ఇలాగా ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నారనుకుంటా, ఆయన్ని చూడడానికి చాలా భయంగా ఉంది మాకు, మీరు రండి మహారాజా అని చెప్పి ఆ మహారాజుని తీసుకువెళ్తారండి. మహారాజు కూడా వెళ్ళి చూస్తారనమాట. ఆయన ఏ మాత్రం ఆలోచించలేదండి. ఆ మహారాజు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీకు ఏం కావాలి, మీకేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా, మా రాజ్యానికి రండి, నేను మీకు వైద్యులను తీసుకొచ్చి చూపిస్తాను, మీకు ఎలాంటి అనారోగ్య సమస్య ఉన్నా కూడా నేను తీరుస్తాను అని చెప్పేసి ఆయన వాళ్ళ రాజ్యానికి తీసుకువెళ్తాడండి ఆ మహారాజు. ఆయనకి ఎలాంటి అంటురోగం ఉంది, ఆయనకి ఇదివరకటి రోజుల్లో చెప్తూ ఉండేవాళ్ళండి, కుష్టు వ్యాధి ఉంటే కనుక ఆ కుష్టు వ్యాధి ఉన్న రోగులని తాకితే వాళ్ళకి ఎక్కడ వచ్చేస్తుందో అని భయపడుతూ ఉండేవారు. అలాంటి ఒక రోగం ఉందండి ఆయనకి దగ్గర ఆ ముసలి వేషంలో వచ్చిన ఒక అతనికి. అలా ఉందని కూడా ఆ మహారాజు ఆలోచించకుండా అతని రాజ్యానికి తీసుకువెళ్తాడు. పెద్ద వైద్యులని తీసుకొచ్చి రప్పించి అతనికి నయం చేయించాలి అని చెప్పేసి అతన్ని ఒక పెద్ద గదిలో పెట్టి విడిగా చూపిస్తారండి. ఆయనకి ఈ వైద్యం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎన్నో రోజుల నుంచి అలాగా జరుగుతూ ఉన్నా కూడా కొన్ని రోజులు పడుతుంది, వారం అవుతుంది, 10 రోజులు అవుతుంది, ఏమీ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించలేదండి. కానీ ఒకరోజు ఏమవుతుంది అంటే, ఒక చిన్న పిల్లవాడు ఎప్పుడైతే ఈ లడ్డూని ఆ ఊర్లో ప్రసాదంగా చేసి పంచిపెడుతూ ఉన్నారో, ఆ లడ్డూని అంటే ఇలాగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ముసలతనికి తీసుకువెళ్ళి ఇవ్వాలన్న ఆలోచన ఆ మహారాజుకి కలగలేదండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఎన్నో రకాల మంచి పనులు చేస్తూ ఉంటాం, కానీ ఎక్కడైనా సరే ఒక చిన్న విషయాన్ని మనం చేయడం అనేది మర్చిపోతూ ఉంటాం. అలాగా ఆ ఊర్లో ఉన్న ఒక చిన్న పిల్లవాడు ఆ తాతగారిని, మన రాజ్యానికి ఒక తాతగారు వచ్చారు కదా, ఆయన్ని వెళ్ళి చూసొస్తాను నాన్నగారు అని చెప్పి ఆయన తింటూ ఉన్న లడ్డూని అతనికి, ఆ ముసలతనికి తీసుకువెళ్ళి ఇస్తాడండి. ఆ పిల్లవాడు ఇచ్చిన తర్వాత ఆ లడ్డూని ప్రసాదంగా ఆ ముసలతను తిన్న తర్వాత, నిజంగా అండి ఎంతోమంది పెద్ద వైద్యులను తీసుకొచ్చి చూపించినా కూడా నయం కానీ ఒక విషయం అనేది అతనికి నయమైందండి. నిజంగా ఒక అద్భుతంగానే ఒక శుభవార్త అనేది ఎక్కడుంటుందండి, మన మంచి మనసులు, అది చిన్నపిల్లలైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ. మనం అనుకుంటూ ఉంటాం నాకే అన్నీ తెలుసు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళు చెప్పింది నేనెందుకు వినాలి అని. కానీ అండి, మనకి తెలియని విషయాలు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరు చెప్పినా సరే మనం నేర్చుకోవాల్సిందే. మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉంటాయండి. మనం నేర్చుకుంది ఒక 25% అయితే మనం నేర్చుకోవాల్సిన విషయాలు 75% ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయండి. అందువల్ల నాకు తెలుసు నువ్వేంటి చెప్పేదని మనం ఎప్పుడూ అనకూడదనమాట. అందువల్ల ఆ చిన్నపిల్లాడికి రావాల్సిన ఆలోచన అనేది ఆ టైంలో ఎవరికి రాలేదు. వైద్యులను తీసుకురావాలి, మందులు తీసుకొచ్చి ఇవ్వాలి, అతనికి అప్పుడే తగ్గుతుందని అనుకున్న అతను ఇలాగ అందరికీ పంచిపెట్టిన ఆ లడ్డూని ఆ వయసు అయిన అతనికి ఇవ్వాలని అనిపించలేదు. ఆ పిల్లోడు చేసిన అద్భుతం వల్ల నిజంగా అండి ఒక గొప్ప శుభవార్త ఎప్పుడైతే తగ్గిందో అప్పుడు మహారాజ్ దగ్గరికి వచ్చి చెబుతారనమాట. ఏమండి ఇలాగా ఆయన ఈరోజు నుంచి కూడా ఆయనకి శుభ్రంగా నయమైపోయింది. ఎప్పుడే దేనివల్ల నయమైంది అనే ఒక విషయాన్ని ఆ మహారాజు వినేసరికి, ఇన్ని రోజుల నుంచి అతను ఎప్పుడు కూడా తీపి వస్తువులని, లడ్డూని ఎప్పుడైతే అందరికీ పంచిపెడుతూ స్వయంగా ఆ ఊర్లో ఒక విశేషంగా చేస్తున్నాడో దానికి తగిన ప్రతిఫలం అనేది చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద ప్రతిఫలం అనమాట. ఎంతో పెద్ద కుష్టు వ్యాధిని కూడా ఎలాంటి అంటువ్యాధి లేకుండా, అంటే ఎవరికీ అంటకుండా అంత పెద్ద వైద్యులను తీసుకొచ్చి చేసి
చేసినా కూడా నయం కాని ఒక విషయం అనేది ఈ లడ్డు అనేది తినటం వల్ల ఆయనకి నయమైంది అని తెలుసుకోగానే ఆ మహారాజుకి సంతోషం అనేది అంతుపట్టలేనంత సంతోషం అనేది కలిగిందండి. అప్పుడు నిజంగా అండి అప్పుడు తెలుసుకుంటాడనమాట ఆ రూపంలో వచ్చింది బాబానే అని. నిజంగా ఆయన చేసిన లడ్డూని తినడానికి స్వయంగా ఆ బాబానే దిగి వచ్చారని. అందువల్ల అదే లడ్డూని ఆయన చేతులారా నాయన నేను నీకు స్వయంగా ప్రసాదిస్తున్నానని ఒకరోజు బాబా కలలో కనిపించి నేనిచ్చి ఈ తీపిని నువ్వు తిను నాయనా అని చెప్పి వెళుతూ ఆ మహారాజుతో ఒక మాట చెప్తాడండి. ఆ ముసలాయన బాబా చెప్తారనమాట, నాయన నేను పంచిపెట్టిన లడ్డు, నేను నీకు ఇచ్చిన లడ్డూని నువ్వు అందరికీ పంచిపెడుతున్నావే అని చెప్పిన విషయం అనేది అప్పుడు మహారాజు గుర్తొస్తుందండి. నిజంగా అండి శుభవార్తలు అనేవి మనం అనుకుంటూ ఉంటాం, మనకి మటుకే శుభవార్త అయ్యి ఉండాలి అని మనం ఎప్పుడు అనుకుంటాం. మనం చేసే చిన్న పనుల వల్ల అది మనకి మటుకే సంతోషం కాకుండా ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషపడే కొన్ని విషయాలు కూడా మనకు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఒక విషయం అనేది బాబా ఈరోజు మన ఇంట్లో చేయబోతున్నారు అనేది కూడా మనకి చాలా గొప్ప అద్భుతంలా మారాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. ఓం సాయిరామ్.